Welcome to Surya Social Academy. Today we are going to learn about 10th Social, 4th lesson, Climate of India. Important 4 and 8 marks questions and answers. ఈ రోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో 4వ పాఠ్యాంశం భారతదేశ స్థితి అనే పాఠ్యాంశంలోని ముఖ్యమైన 4 మరియు 8 మార్కుల ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలను చర్చించడం జరుగుతుంది. Read the following India map and answer the below questions. First question. Southwest monsoons enters first in which state? Answer is Southwest monsoons first enters Kerala states. Look at the map. When southwest monsoons reaches Rajasthan, which date? Answer is Southwest monsoons reaches Rajasthan July 15. What information do we get from the map? Answer is India one set of southwest monsoon and withdrawal of southwest monsoons. మన పాఠ్యాంశంలో నైరుతి ఋతుపవనాల ప్రవేశం, నైరుతి ఋతుపవనాల నిష్క్రమణకు సంబంధించినటువంటి పటాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రశ్నలు ప్రక్కన ఇవ్వడం జరిగింది. మొదటిగా నైరుతి ఋతుపవనాలు మొట్టమొదటిసారిగా మన దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయి? పటాన్ని గమనించినట్టయితే నైరుతి ఋతుపవనాల ప్రవేశంలో జూన్ 1వ తేదీన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయి. కాబట్టి కేరళ ఆన్సర్. నైరుతి ఋతుపవనాలు రాజస్థాన్ రాష్ట్రంలోకి ఎప్పుడు ప్రవేశిస్తున్నాయి అంటే పటాన్ని గమనించినట్టయితే జూలై 15న రాజస్థాన్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. కాబట్టి ఆన్సర్ జూలై 15. పక్క పటం నుంచి మనం ఏ సమాచారాన్ని పొందుతున్నాము అంటే మరి నైరుతి ఋతుపవనాల ప్రవేశం మరియు నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ అనేటువంటి సమాచారాన్ని పొందుతున్నాము. Read the following climographs and answer the below questions. Look at the pictures. Jaipur, Chennai. Climographs. Mean maximum temperature, mean minimum temperature, mean rainfalls. First question. Which are the hottest months in Jaipur? April, May. Answer is April, May. Hottest months in Jaipur, April, May. Which receives a high rainfall in Chennai? November. What is the differences in receiving a rainfall between Chennai and Jaipur? Answer is Chennai receives a high rainfall during northeast monsoons, whereas Jaipur receives a high rainfall during southwest monsoons. Why Chennai recorded similar temperature throughout the year? Answer is because Chennai is located seashore area. మరి జైపూర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న నెలలు ఏవి అంటే ఏప్రిల్, మే నెలల్లో జైపూర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి. చెన్నైలో ఎక్కువ వర్షపాతము
ఎప్పుడు పడుతుంది అంటే నవంబర్లో పడుతుంది. పటాలు గమనించినట్లయితే క్లైమటోగ్రాఫ్స్ పటాలు. మరి చెన్నై మరియు జైపూర్లలో ఏ ఋతుపవనాల కాలంలో వర్షం అధికంగా ఉంటుందంటే మరి చెన్నైలో ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఎక్కువగా వర్షం పడుతుంది. మరి జైపూర్లో నైరుతి ఋతుపవనాల కాలంలో ఎక్కువగా వర్షం పడుతుంది. చెన్నై నగరంలో ఉష్ణోగ్రత పెద్దగా మార్పు లేదు. ఎందుకు? చెన్నై నగరం సముద్ర తీరాన ఉండటం వలన అక్కడ సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి లేదా సమశీతోష్ణ స్థితి ఉంది కాబట్టి ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి పటం జనవరి నెలలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత సంబంధించినటువంటి పటం. మరి పటాన్ని గమనించి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిది, పటం ద్వారా ఏ సమాచారాన్ని తెలుసుకోవచ్చు అంటే మరి జనవరి నెలలో భారతదేశం యొక్క సగటు ఉష్ణోగ్రతకు సంబంధించిన పటం. రెండవది, ఏ దక్షిణ భారత రాష్ట్రాలు 20 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి అంటే మరి ఆన్సర్ ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు. మరి ఛత్తీస్గఢ్లో 20 డిగ్రీలు ఉంది, మరి కర్ణాటకలో 20 డిగ్రీలు ఉంది, మరి అదేవిధంగా తమిళనాడులో కూడా ఇక్కడ 20 డిగ్రీలు అనేది మనకు కనిపిస్తుంది. మరి రాజస్థాన్ రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రత ఎంత అంటే రాజస్థాన్లో 15 డిగ్రీల రేఖ వెళ్తుంది కాబట్టి 15 సెంటీగ్రేడ్లు. 10 డిగ్రీల ఉష్ణోగ్రత గల కొన్ని రాష్ట్రాలను తెలపండి అంటే మరి 10 సెంటీగ్రేడ్ల రేఖ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ గుండా వెళ్తుంది కాబట్టి ఆన్సర్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఈ విధంగా మనము ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానాలు పటాన్ని చూసి మ్యాప్ రీడింగ్ స్కిల్ కింద గుర్తించవలసి ఉంటుంది. India average temperature in January. What information we do get from the map? Answer is, the map shows information about average temperature of India in January month. Second question. Which South India states have 20 centigrade temperature? Karnataka, Tamil Nadu, Chhattisgarh. How much temperature can you to notice in Rajasthan? Answer is 15 centigrades. Name few states that have 10 centigrade temperature. Jammu Kashmir, Himachal Pradesh, Uttarakhand, Sikkim and Arunachal Pradesh. Differences between weather and climate. Weather, climate. First point. The state of atmospheric conditions over an area at a particular time refers to weather. Climate. Climate refers to weather conditions over a large area and follows a similar general pattern over 30 years or more. What have been the general condition year after year gives us the climate. Weather. Second point. Weather conditions fluctuate very often even in a short period. Climate. Second point. There are variation from year to year, but basic pattern remains the same. Weather. Third point. Weather is not taken a criterion to divide the year in the season. On the basis of these generalized conditions, the year is divided into a season. Weather. Fourth point. Important elements of the weather are temperature, atmosphere pressure, wind, humidity and precipitation.
climate. Fourth point, important elements of the climate are temperature and precipitation. వాతావరణం మరియు శీతల స్థితి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి? మొదటిగా వాతావరణం. వాతావరణం అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట సమయంలో ఉండే వాతావరణ స్థితి. శీతల స్థితి ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు అంటే దాదాపు 30 సంవత్సరాల పాటు ఉండే వాతావరణ పరిస్థితులు. వాతావరణంలో రెండవ పాయింట్, వాతావరణ మార్పులు తక్కువ కాలంలో ఎక్కువగా ఉంటాయి. మరి శీతల స్థితిలో సంవత్సరానికి మధ్య పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వాతావరణంలో థర్డ్ పాయింట్, వాతావరణాన్ని అనుసరించి కాలాలను అంచనా వేయలేరు, ఎందుకంటే మార్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. శీతల స్థితిలో థర్డ్ పాయింట్, సాధారణ పరిస్థితుల ఆధారంగా సంవత్సరాన్ని కాలాలుగా విభజిస్తారు. మరి శీతల స్థితి ప్రకారం కాలాలుగా విభజించవచ్చు. వాతావరణంలో ఫోర్త్ పాయింట్, వాతావరణంలోని అంశాలు మరియు ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలిలో వేగం, గాలిలో తేమ, వర్షపాతం ఈ అంశాలన్నీ వాతావరణంలో ఉంటాయి. మరి శీతల స్థితిలో ఉన్నటువంటి అంశాలు ఏమిటంటే అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రత మరియు వర్షపాతాలు ఉంటాయి. వీటిని క్లైమటోగ్రాఫ్ల ద్వారా చూపించవచ్చును. మరి వాతావరణానికి సంబంధించి స్పెషల్గా క్వశ్చన్ అడిగితే ఈ 4 పాయింట్స్ రాసినట్టయితే వాతావరణానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేస్తుంది. శీతల స్థితికి సంబంధించి మరి స్పెషల్గా క్వశ్చన్ అడిగితే ఈ 4 పాయింట్స్ రాసినట్లయితే శీతల స్థితి ఆన్సర్ రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎస్ఏ క్వశ్చన్ వాతావరణం మరియు శీతల స్థితి మధ్య తేడాలు ఏమిటి అని అడిగినప్పుడు ఈ విధంగా రాసినట్టయితే ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అవుతుంది. విద్యార్థులు ఇది గమనించగలరు. Describes India's climate controls. Answer. Number 1, latitude. The intensity of the temperature depends on the latitudes. It is more intense in lower latitudes than at higher latitudes in India. The southern part lies in the tropical zone closer to the equator. It has a higher average temperature than the northern part. Second point, land-water relationship. The water bodies absorb and lose heat more slowly than land. Due to this, information of land and sea bridges influence the climate of coastal region. Look at the pictures. Observe the land-water relationships. Relief or altitude are also called as height. Third point, altitude of a region influences the climate of the areas. Several hill stations have cool climate even during summer months. Example, Simla, Nainital, Mussoorie, Kodaikanal, Ooty. Look at the picture. Observe some of the hill stations in our India. Upper air circulation. Fourth point, the high velocity of upper air movements is known as jet streams. These jet streams cause the neighboring atmosphere to cool. భారతదేశ శీతల స్థితిని ప్రభావితం చేసే అంశాలను వివరించండి. మరి 4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. వాటిలో మొదటిది అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం. ఉష్ణోగ్రత తీవ్రత సూర్యపుటం పైన ఆధారపడి ఉంటుంది. భూమధ్య రేఖకు దూరంగా ఉన్న అక్షాంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకు భారతదేశంలో దక్షిణ భాగం ఉష్ణమండలంలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది. మరి ఉత్తర భాగం మాత్రం మరి భూమధ్య రేఖకు కొంచెం పైన అంటే కర్కట రేఖకు పైన ఉంటుంది కాబట్టి సమశీతోష్ణ స్థితి అక్కడ ఉంటుంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో మరి ఎక్కువ ఉష్ణోగ్రత అంటే ఉష్ణమండలంలో ఉంది కాబట్టి
మరి ఉత్తర భారతదేశంలో తక్కువ ఉష్ణోగ్రతలు అంటే సమశీతోష్ణ మండలంలో ఉంది కాబట్టి ఆ విధంగా 2 రకాలైనటువంటి శీతోష్ణ స్థితిని మనం ఇండియాలో గమనించవచ్చు. రెండో అంశం భూమి నీటి సంబంధం. నీటి వనరులు భూమి కంటే నెమ్మదిగా వేడిని గ్రహిస్తాయి మరియు నష్టపోతాయి. దీని కారణంగా భూమి మరియు సముద్ర గాలులు ఏర్పడడం తీర ప్రాంత వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి నీరు నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లారుతుంది. అదే భూమి ఘన పదార్థంగా ఉంది కాబట్టి త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లారుతుంది. కాబట్టి సముద్ర తీరాన్ని ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో మరి అక్కడ లేదా సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో ఎండ తక్కువగా ఉంటుంది, చలికాలంలో చలి తక్కువగా ఉంటుంది. మరి సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతంలో మరి వేసవి కాలంలో వేడి ఎక్కువ, మరి శీతాకాలంలో చలి ఎక్కువ. దీన్నే ఖండాంతర శీతోష్ణ స్థితి అని కూడా అంటారు. ఉదాహరణకు ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఖండాంతర శీతోష్ణ స్థితి ఉంటుంది. చెన్నై, ముంబై, కోల్కతా ప్రాంతాల్లో మరి సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి ఉంటుంది. ఎత్తు. ఒక ప్రాంతం యొక్క ఎత్తు ఆ ప్రాంతం యొక్క వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే హైట్ గా ఉన్న ప్రాంతాల్లో భూమి నుంచి పరావర్తనం చెందేటువంటి వేడి లేదా వాతావరణం గాలి అక్కడ తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ చల్లగా ఉంటుంది. మన భారతదేశంలో అనేక వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. అవన్నీ ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నాయి. ఉదాహరణకు సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, ఊటీ, కొడైకెనాల్ లాంటివి. ఈ చిత్రంలో మనం గమనించినట్టయితే అవి వేసవి విడిది కేంద్రాలను మనం గమనించవచ్చు. మరి అవి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి భూమి నుంచి పరావర్తనం చెందేటువంటి ఆ గాలి గాని మరి వేడి గాని అక్కడికి తక్కువగా వెళుతుంది కాబట్టి మరి అవి హిల్ స్టేషన్స్ గా ఉన్నాయి లేదా వేసవి విడిది కేంద్రాలుగా ఉన్నాయి. 4వ అంశం ఉపరితల గాలి ప్రసరణ. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను జెట్ స్ట్రీమ్స్ అంటాము లేదా జెట్ ప్రవాహాలు అంటాము. ఈ జెట్ ప్రవాహాల వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. అంటే మరి ఈ గాలుల ప్రభావం వల్ల కూడా మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో వేడిగా, కొన్ని ప్రాంతాల్లో చల్లగా ఉండేటువంటి అవకాశం ఉంది. Human activities are the main cause for global warming. Comment. Answer is human activities contribute to climate changes by causing changes in Earth atmospheric in the amount of greenhouse gases, aerosols and cloudnesses. The largest known contribution comes from the burning fossil fuels with released carbon dioxide gases to the atmosphere. Greenhouse gases and aerosols affects climate by altering incoming solar radiation and outgoing infrared radiation that are part of Earth energy balances. Due to industrial revolution, industrial pollution increases day by day. Increasing of overpopulation and using of power driven vehicles, new methods of agriculture practices, mining, the establishment of nuclear power plants, reckless deforestation, urbanization, etc. Evil effects of global warming. First point, the earlier changes of cooling and warming are more rapid and leading catastrophic changes. Second point, if the climate is raised by 2 centigrades, it leads to 1 meter rise in the sea level. Third point, the faster melting of Himalaya glaciers. Fourth point, would disturb the livelihood of fisherfolk. Fifth point, some species of flora and fauna become extinct. భూగోళం వేడెక్కడంలో మానవుని పాత్రను తెలుపుము. భూగోళం వేడెక్కడానికి దోహదపడే మానవ కార్యక్రమాల్లో మొదటిది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే హరిత గృహ వాయువులు అంటాం. కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ లాంటివి. అవి వాటి వలన కాలుష్య పొగ, ధూళి, మేఘాల పరిమాణం ఇవన్నీ కలిసి భూమి వాతావరణంలో మార్పును కలిగించడం ద్వారా మరి
ఈ మార్పులకు వాతావరణ మార్పులకు దోహదం చేస్తాయి. ఇవన్నీ మానవ కార్యకలాపాలే. పర్యావరణానికి కార్బన్ డయాక్సైడ్ వాయువు మరియు విడుదల చేసే శిలాజ ఇంధనాల దహనం ఇవి హాని చేస్తాయి. గ్రీన్ హౌస్ వాయువులు మరియు కాలుష్య పొగ, ధూళి భూమి యొక్క శక్తి సమతుల్యతలో భాగమైన భూమి గ్రహించే రేడియోధార్మిక కిరణాల శక్తి మరియు విడుదల చేసే పరావర్తన శక్తిని మార్చడం ద్వారా వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. మరి కాలుష్యం ఎక్కువైనప్పుడు మరి మన ఇళ్లలో ఉపయోగించేటువంటి ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ వాటి నుండి విడుదలయ్యేటువంటి ఫ్లోరో కార్బన్లు ఏం చేస్తాయంటే మన భూమికి రక్షణగా ఉన్నటువంటి ఆ ఓజోన్ లేయర్ను దెబ్బతీయడం ద్వారా మరి సూర్యుడి నుంచి వెలువడేటువంటి ఈ రేడియోధార్మిక కిరణాలు నేరుగా భూమి మీద పడడం వలన ఈ భూమి వేడెక్కడం జరుగుతుంది. ఈ మంచు ఖండాలు ఇవన్నీ కరిగిపోవడము, సముద్రంలో నీటి మట్టం పెరిగిపోవడము అవన్నీ జరుగుతాయి. మరి పారిశ్రామిక విప్లవ కారణంగా పారిశ్రామిక కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుంది. ఇది కనుక ఒక విధమైనటువంటి డేంజరే. మరి ఇప్పుడున్నటువంటి ప్రధాన నగరాల్లో ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ఢిల్లీ, ముంబై ఇలాంటి పారిశ్రామిక నగరాలలో మరి గాలి కలుషితమైపోయి అక్కడ మానవ జీవనము చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. జనాభా పెరుగుదల మరియు ఇంధనాలతో నడిచే వాహనాల వినియోగం వీటి వల్ల కూడా జనాభా పెరగడం వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. వ్యవసాయ పద్ధతుల యొక్క కొత్త పద్ధతులు, వ్యవసాయంలో ఉపయోగించేటువంటి రసాయనిక పురుగు మందులు, ఎరువులు వీటన్నిటి వల్ల కూడా మరి భూమి కలుషితం కావడము గ్లోబల్ వార్మింగ్ కారణమవుతుంది. గనుల త్రవ్వకం, అడవులను నరికివేసి గనుల త్రవ్వకము కూడా ఒక కారణం. అణు విద్యుత్ ప్లాంట్లు మరియు అటవీ నిర్మూలన, అడవులను నరికివేయడము, మరి పట్టణీకరణ ఈ అంశాలన్నీ ఈ యొక్క భూమి వేడెక్కడంలో మానవుని కార్యక్రమాలను లేదా మానవుని పాత్రను తెలియజేసేటువంటి అంశాలు. గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగేటువంటి చెడు ప్రభావాలు ఏమిటి? మరి శీతలీకరణ మరియు వేడెక్కడం, మునుపటి మార్పులు మరింత వేగంగా ఉంటాయి, మరి విపత్తుకు దారితీస్తాయి. అంటే కరువులు, వరదలు, ఎల్నినో, లానినో వీటన్నిటికి మరి ప్రధానంగా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ యొక్క అంశాలే ఉంటాయి. మరి శీతల స్థితి 2 సెంటీగ్రేడ్లు పెరిగినట్లయితే అది సముద్రం మట్టాలను 1 మీటరు పెంచుతుంది. ఉదాహరణకు మన దేశంలో శ్రీకృష్ణుని జన్మస్థానం అయినటువంటి ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడానికి కారణం భూమి వేడెక్కడం. మరి ఈ మధ్య కాలంలో భారతదేశం చిట్ట చివరి పాయింట్ ఇందిరా పాయింట్ కూడా సునామీ వచ్చినప్పుడు మునిగిపోవడానికి కారణం ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. మరి హిమాని నదాలు వేగంగా కరిగిపోవడం అది కూడా గ్లోబల్ వార్మింగ్ యొక్క చెడు ప్రభావం. మరి మత్స్యకారుల జీవనోపాధికి భంగం కలుగుతుంది. ఈ హిమాని నదాలు ఇవన్నీ ఎక్కువగా కరగడం వల్ల, ఈ వరదలు ఇవన్నీ రావడం వల్ల మత్స్యకారుల జీవనం కూడా భంగం కలుగుతుంది. మరి కొన్ని రకాల జంతు వృక్ష జాతులు కూడా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది. What are the changes occurring in the climate caused by anthropogenic global warming or ACW? Different places on the earth observe different amount of heat. The heat thus observed is redistributed by the atmosphere and ocean currents between different parts of the earth. For example, heat transfer is caused by winds blowing from a high pressure area to a low pressure area. Similarly, warm oceans currents and cold ocean currents caused for the heat transfer from one region to another. This redistribution system is being distributed by global warming. The disturbances in the redistribution system of heat itself is not so much problem. It is the rapidly with which is happening. When the redistribution system is disrupted, weather and climate pattern changes. Long-term changes happening from accumulation of short-term changes, weather changes. Long-term changes means climate changes. Short-term changes means weather changes. Fifth point, floods and drought-prone years occur. Food crisis occur.
ఏజీడబ్ల్యూ అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటాం. వాళ్ళ వాతావరణంలో సంభవించే మార్పులు ఏమిటి అంటే మరి ఏజీడబ్ల్యూ అంటే భూమి వేడెక్కడం వల్ల మరి ఈ యొక్క భూమిపైన వివిధ ప్రాంతాల్లో వివిధ వ్యత్యాసాలు అనేటివి ఏర్పడతాయి. మరి ముఖ్యంగా వాతావరణం మరియు సముద్ర ప్రవాహాలు ఇవన్నీ చేంజ్ కావడం జరుగుతుంది. మరి అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వీచే గాలుల వల్ల ఉష్ణ బదిలీ జరుగుతుంది. అదేవిధంగా వెచ్చని సముద్ర ప్రవాహాలు మరియు చల్లని ప్రవాహాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉష్ణ బదిలీ కారణమవుతాయి. మరి గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ పునర్విభజన వ్యవస్థ దెబ్బతింటుంది. అంటే ఈ శీతల ప్రవాహాలు, వెచ్చని ప్రవాహాలు, శీతల పవనాలు, వేడి పవనాల ఈ యొక్క ప్రవాహాలకు ఆటంకం ఏర్పడుతుంది ఏజీడబ్ల్యూ వల్ల అని అర్థం. వేడి యొక్క పునర్వ్యవస్థీకరణ వ్యవస్థలో విఘాతం సమస్య కాదుగా ఇది వేగవంతం అవుతుంది. కాబట్టి ఈ పునః పంపిణీ వ్యవస్థ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. చేంజ్ కావడం అనేది మంచిది కాదు. పునః పంపిణీ వ్యవస్థ అంతరాయం ఏర్పడినప్పుడు వాతావరణం మరియు వాతావరణ నమూనాలు మారుతాయి. దీర్ఘకాలిక మార్పులు, స్వల్పకాలిక మార్పులు ఇవన్నీ ఉంటాయి. దీర్ఘకాలిక మార్పులు అంటే శీతల స్థితిలో మార్పులుగా చెప్పవచ్చు. మరి స్వల్పకాలిక మార్పులు అంటే వాతావరణ మార్పులుగా చెప్పవచ్చు. మరి వరదలు, కరువులు అనేటివి సంభవిస్తాయి. ఆహార సంక్షోభాలు కూడా ఏర్పడతాయి. What are disagreement between developed and developing countries about AZW? Answer is international efforts are underway from an agreement whereby all countries try to reduce their emissions of greenhouse gases. As part of this intergovernmental panel on climate changes, means IPCC, was formed. It has held many conferences to work out a treaty among the nations of the world to reduce AZW and try to slow down the process of climate changes. None of these have been successful. The latest attempt was made at the IPCC conference in Warsaw in Poland, 2030. This has also failed to achieve any agreement. Developed countries want developing countries to cut down on burning coal and other activities that add greenhouse gases to atmosphere. Developing countries argue that developed countries developed precisely by burning fossil fuels in their development. Developing countries says that their economic development will be seriously damaged if they don't burn fossil fuels, mainly coal. Developing countries say that developed countries should do their fair share of work to help find alternatives that can help the developing countries to process. Will developed countries high priority of MNCs profits? MNCs means multinational companies. ఏజీడబ్ల్యూ గురించి అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విభేదాలు ఏమిటి అంటే మరి హరితగృహ వాయువులు ఉద్గారాలను తగ్గించడానికి మరి అన్ని దేశాలు తగ్గించడానికి మరి దానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి మరి అనేక అంతర్జాతీయ ప్రయత్నాలు అయితే జరిగినాయి. అందులో భాగంగానే ప్రపంచ దేశాల మధ్య అంతర్ ప్రభుత్వ సంఘం, దీన్నే IPCC అంటాం, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. మరి ఈ ఏజీడబ్ల్యూను తగ్గించడం కోసం మరి అనేక సమావేశాలు అయితే నిర్వహించడం జరిగింది. ఏ ఒక్కటి విజయం సాధించలేదు. అయితే 2013 సంవత్సరంలో ఈ పోలాండ్లోని వార్సా నగరంలో, అంటే పోలాండ్ దేశమే కాదని వార్సాలో జరిగినటువంటి IPCC సదస్సులో తాజాగా ఒక ప్రయత్నం జరిగింది. అది కూడా ఫెయిల్యూర్ కావడం జరిగింది. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే వాతావరణంలోని హరితగృహ వాయువులను పెంచే బొగ్గు వినియోగం లేదా ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు కోవడం జరిగింది. దీనికి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఒప్పుకోలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు మరి శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారానే అభివృద్ధి చెందిన దేశాలుగా అవి కావడం జరిగింది అని చెప్పి మరి వాదించడం జరిగింది. ఉదాహరణకు అమెరికా, ఇంగ్లాండ్,
లాంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు, మన ఇండియా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు. కాబట్టి అవి ఒకప్పుడు ఈ యొక్క శిలాజ ఇంధనాలను ఎక్కువగా వినియోగించుకొని వాతావరణం అంతా కలుషితం చేసేశాయి. మరి అవి బాధ్యత తీసుకోకుండా మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను మీరు శిలాజ ఇంధనాలను తగ్గించుకోండి అని చెప్తే మనలాంటి దేశాలు ఒప్పుకోలేదు. శిలాజ ఇంధనాలను వినియోగించుకోకపోతే తమ ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి. అదొక కారణంగా చెప్పవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రగతిని సాధించడానికి ప్రత్యామ్నాయాలను చూపడంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నాయి. మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు మరి ప్రగతికి అభివృద్ధి చెందిన దేశాలు తోడ్పడాలా అని చెప్పి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు కోరడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలు బహుళజాతి సంస్థల లాభాల కోసం పనిచేస్తున్నాయి. బహుళజాతి సంస్థలు అంటే మల్టీనేషనల్ కంపెనీస్, మరి వాటి కోసం పనిచేస్తున్నాయి తప్పితే పర్యావరణం కోసం ఏమాత్రము కృషి చేయడం లేదని చెప్పి మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.